స్తుతించాను. ఏ నోటితో అహంకారంగా మాట్లాడానో ఆ నోటితోనే నిన్ను స్తుతించాను. కానీ అది నీ దగ్గరికి చేరుతా ఉందా? పరిశుద్ధపరచబడిన నాలిక, పరిశుద్ధపరచబడిన పెదవులు, అపవిత్రమైనటువంటి ఈ పెదవులు, వీటితో నువ్వు నిన్ను ఆరాధన చేస్తే నేను ఎలాగో నీ శక్తి నేను చూడగలను, నేను ఎలాగ నీ మహిమ చూడగలను. అయ్యా నన్ను దర్శించవా దర్శించవా అని ప్రార్థన చేస్తూ ఉంటుంటేనట ఇవన్నీ ఆరాధించుచున్నప్పుడు జరిగినటువంటి కార్యాలు వినాలి మీరు బాగా. ఆరాధించుచున్నప్పుడు జరిగిన కార్యాలు. ఒక దేవదూత అగ్ని కొరను తీసుకుని వచ్చి యెషయా పెదవుల మీద పెట్టినప్పుడట యెషయా పెదవులు దహించబడ్డాయని వాక్యంలో రాయబడ్డది. చప్పట్లు కూడా అందరూ దేవుని మహిమపడదామా? హల్లెలూయా. యెషయా పెదవులు దహించబడినప్పుడు యెషయా పరిశుద్ధుడైపోయాడు, నీతిమంతుడైపోయాడు. యెషయా మీదకు దేవుని అభిషేకము దిగి వచ్చింది. అతడు ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు, ఆరాధించే విధానం తెలుసుకున్నప్పుడు, ఎలాగూ స్తుతించాలో నేర్చుకున్నప్పుడు దేవుని శక్తి చూడగలిగాడు. వచ్చి పోవటం వల్ల ఏంటి ఉపయోగం? ఇలా రావటం అలా పోవటం వల్ల ఇలాగ 4 పాటలు వింటాం, 4 పాటలు నేర్చుకోవటం వల్ల జరిగేది ఏమి ఉండదు. గ్రేట్, నువ్వు బాగా పాడవు, నేను బాగా పాడా, నీకంటే నేను బెటర్, నాకంటే నువ్వు బెటర్ అని చెప్పుకోవడానికి, లేకపోతే ఎవరు విన్నవాళ్ళు మార్కులు వేయడానికి పనిచేస్తాయి. కానీ ఆ ఆరాధన ఎలాగూ జరగాలి? ఆంతర్యములో నుంచి దేవునికి ఆరాధన రావాలి. ఆరాధించే సిస్టమ్ తెలుసుకుని ఆరాధించాలి, ఆరాధించే విధానము తెలుసుకుని ఆరాధించాలి. వినయముతో, వినయాశక్తులే దేవుణ్ణి ఆరాధించాలి. దేవదూతలు ఎలాగైతే ఆరాధన చేశారో 6వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అలాంటి ఆరాధన జరగాలి. మన కాళ్ళు, మన చేతులు, మన శరీరాన్ని ఎలాగూ దేవుని దగ్గర మనం వాటిని మలుచుకుని దేవుడిని ఆరాధించాలో నేర్చుకోవాలి. మనం ఆరాధించేటప్పుడు స్టైలిష్గా ఆరాధన చేస్తే కుదరదు. ఆరాధన వినయ మనస్సుకుల ఈ దేవుని మనము ఆరాధన చేయటం మనం నేర్చుకోవాలి. దైవ శక్తి చూడగలుగుతాం, దైవ ప్రభావాన్ని మనం పొందుకోగలుగుతాం. అలాంటి దైవ కృప మన మీదకి దిగి రావాలంటే మనము ఆరాధించే విధానము నేర్చుకోవాలి. అందుకే ఆరాధన చేసేటప్పుడు కూడా అటు ఇటు కళ్ళప్పగించి చూస్తే దేవుని శక్తి ఏం చూడగలుగుతాం? మనం ఆరాధించేటప్పుడు వినయాశక్తులై దేవుని ఆరాధించాలి. దేవుని సన్నిధిని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని మనం అనుభవించగలగాలి. ఆరాధనలో ఆరాధన చేస్తే ఒక బలమైనటువంటి దేవుని కృపను మనం పొందుకోగలగాలి. ఆరాధన చేస్తుండగానే పరిశుద్ధులుగా మారాలి. ఆరాధన చేస్తుండగానే కదిలింపు రావాలి. గడప కమ్ములు పునాదులు చెప్పాలందరూ కలిసి వణుకుచుండేను. కదిలింపు రావాలి. ఆరాధన చేసేటప్పుడు ఆత్మలో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సమరయ స్త్రీతో చెప్పినట్లుగా యథార్థముగా దేవునిని ఆరాధించి వినయాశక్తులై దేవునిని ఆరాధించాలి. దేవదూతల వలె ఆరాధించాలి. దేవదూతలు ఎలాగ ఆరాధించారు? వినయాశక్తులై, భయముతో, భక్తితో ఆరాధించి అది నేర్చుకున్న యెషయా అలాగే దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుని శక్తి చూడగలిగాడు, అతడు మార్పును చూడగలిగాడు. తద్వారా దేవుని పరిచర్య విస్తారముగా, రెండంతులుగా అతడు పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడు కృపించాడు. కాబట్టి అప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా ఈసారి ఇంతవరకు నాకు నచ్చినట్లుగా నేను చేశాను, కానీ ఈసారి నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నన్ను ఎక్కడికి పంపుతావు? నన్ను ఏం చేయమంటావు? అది చెప్పంటాడు యెషయా. సమర్పణ అనేది అతనిలోకి వచ్చింది. సమర్పణ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆరాధించుండగా దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడు, దైవ ప్రభావాన్ని మనం అనుభవించినప్పుడు ఒక నూతనమైన మార్పు మనలోనికి వస్తుంది. గమనించాలి. అందుకే పాటలు అయిపోయాక రావటం కాదు. ఎప్పుడు రావాలి? మనము స్టార్టింగ్ పాటకే రావాలి. మనం ఆరాధనకి ఎంత శక్తి ఉంది, ఆరాధనకి ఎంత బలం ఉంది. ఆరాధించుచుండగానే మార్పు, ఆరాధించుచుండగానే ప్రభావము దిగి రావటం చూశారు. మీరందుకే పరిశుద్ధ బైబిల్ చాలా సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు. ఎరుకో పట్టణం దగ్గర జరిగింది కూడా అదే జరిగింది. గత ఆదివారం మీకు జ్ఞాపకం చేశాను. అడ్డుగోడలు కోల్చబడ్డానికి కత్తులు, కటారులు ఉపయోగించలేదు వాళ్ళు. ఆరాధన, పాటలు, ఆరాధన, స్తుతిధ్వనులతో సమస్తాన్ని కూలగొట్టడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఆరాధించే శక్తి మనం, క్రమాన్ని మనం పాటిద్దాం. ఆరాధించే విధానాన్ని మనం నేర్చుకుందాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు రాబోతా ఉన్నాడు. సంఘము ఎలా పడితే అలాగే శరీరేచ్ఛ నెరవేర్చేది ఉండకూడదు. ఫిలిప్పీ పత్రికలో చెప్పబడినట్లుగా తమ శరీరాన్ని ఆస్పాదము చేసుకోనక, మీ శరీరములను మీరు ఆస్పాదము చేసుకోక ఆత్మతో మీరు ఆయనను ఆరాధించారు. యూదులు వాదిస్తూ ఉన్నారు, అబ్బాబే నిజమైనటువంటి భక్తి అంటే సున్నతి వల్లే జరుగుతుంది అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు, రేయ్ ఆరాధన అంటే అది కాదురా,
ఆరాధించే విధానం ఆత్మతో జరగాలి. ఆత్మతో ఆరాధన జరగాలి. ఆ ఆరాధన జరిగినప్పుడే మీ ఆరాధన దేవుని సన్నిధికి చేరుతుందని ప్రభువు చెప్పాడు. ఆయనను ఆరాధిద్దాం, దైవశక్తి పొందుకుందాం. మనపై ఉన్న ప్రతి శత్రు సమూహాలని, సమస్యలను, కీడులు, శోధనలు ఆరాధన ద్వారా మనము జయిందాం. దేవుని సన్నిధి మనకు తోడై నడిపించుగాక. ఆమేన్. అందరూ పైకి